ఇన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కరుంగలి మాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, ఎక్కువగా వేసుకుంటున్నారు మెడలో. అయితే ఆ కరుంగలి మాల ప్రత్యేకత ఏంటి? నిజంగా వేసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి? అందరూ వేసుకోవచ్చా గురుగారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిస బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. కరంగళి మాల అనేటటువంటిది శాస్త్రీయ దృక్పథంలో అది ఔషధీకరణంతో కూడుకున్నటువంటి ఒక వృక్షం ద్వారా ఆ మాల అనేటటువంటిది తయారవుతుంది. దాని పేరు మన తెలుగు శాస్త్రీయ భాషలో చెప్పాలంటే కరంగళి వృక్షం అని చెప్పేసి ఉంటుంది. ఆ కరంగళి వృక్షము ఎప్పుడైతే సూర్యుడి కాంతి ఆ వృక్షం మీద పడుతుందో దాంట్లో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు అనేటటువంటివి విస్ఫోటనం చెందుతూ ఉంటాయి. అది శాస్త్రీయ దృక్పథంలో చూసుకుంటే ఔషధీకరణంతో పాటు ఆయుర్వేదికంతో పాటు శాస్త్రీయంలో మన సనాతన ధర్మంలో కరంగళి మాల వేసుకోవడం ద్వారా దుష్ట శక్తుల నుండి సంరక్షణ పొందగలుగుతాము. నెగిటివ్ ఎనర్జీ రాకుండా మనం తట్టుకోగలుగుతాము. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను దూరం చేసేటటువంటి ఔషధీకరణంతో కూడుకున్నటువంటిది కరంగళి మాల. ఎందుకు అంత ఫేమస్ అయిందంటే ఈ మధ్యకాలం చాలా మంది సెలబ్రిటీస్ అనేటటువంటి వారు వేసుకుంటున్నారు. వేసుకోవడం మొట్టమొదట ఇది ధనుష్ గారితో, హీరో ధనుష్ గారు ఉన్నారు కదా, ఆయన వేసుకోవడంతో ఆయన వరుసగా సినిమాలు హిట్ అయిపోవడము, అలాగే ఎంతో మంది దీనిని వాడుకలో తీసుకురావడము. ఎప్పుడైతే ఆయన ధరించడం ప్రారంభమైందో ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరి హీరోలు, హీరోయిన్లు చాలా మంది ధరిస్తున్నారు. ఇటు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధరించడం జరుగుతుంది. అంటే ఎవరు ఇది ధరించాలి అని అంటే కనుక ఎవరికైతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే అనేక సమస్యలతో బాధపడుతున్నారో, అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, లేదంటే నెగిటివ్ ఎనర్జీ అంటే నరదృష్టి కావచ్చు, చెడు దృష్టి కావచ్చు, గ్రహాల యొక్క దృష్టి కావచ్చు, వీటి నుంచి అధిగమించుకోవడానికి, వీటి నుంచి బయటపడడానికి ఈ కరంగళి మాల అనేటటువంటి ధరించుకోవాలి. యాజ్ పర్ అంటే ఒక సైంటిఫిక్ రీజన్ చెప్పాలి అంటే ఇది దుష్ట శక్తుల నుండి ఒక మనిషిని రక్షించడానికి ఉపయోగపడేటటువంటి మాలగా ఇది వేసుకోవడం జరుగుతుంది. ఇది స్త్రీ పురుషులు ఎవరైనా వేసుకోవచ్చు. దీనికి అంటు ముట్టు అనేటటువంటిది ఏమీ కూడా ఉండదు. ఇది ఎప్పుడైనా ధరించుకోవచ్చు. అలాగే ఇది ధరించుకునేటటువంటి సమయంలో ఇది ఎప్పుడైతే కరంగళి మాల మనం వేసుకుంటున్నామో మెడలో, దానికి పూజనీయంగానే వేసుకోవాలి తప్ప మనం కొనుక్కొని మేము వేసుకున్నామంటే దానికి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఒక కరంగళి మాల వేసుకోవాలి అని అనుకుంటే దాంట్లో శక్తిని ఆపాదన చేసి వేయాలి. ఇప్పుడు షాప్లో మనం కొనుక్కున్నటువంటి ఒక వస్తువు మనం ఇంట్లో పెట్టుకుంటే అది వస్తువుగానే ఉంటుంది. అంటే ఒక విగ్రహం తీసుకోండి, అది మనం హాల్లో పెట్టుకున్నామండి, అది అందమైనటువంటి ఒక మూర్తిగా కనిపిస్తుంది, దాంట్లో శక్తి ప్రభావం ఉండదు. అదే మూర్తి గుడిలో వెళ్ళి పెట్టామనుకోండి, అది శక్తినీయంగా మారుతుంది. అలాగే మన మెడలో ధరించుకునేటటువంటి మాల కూడా ఎప్పుడైతే దానికి హోమాది క్రతువులు, జపాది తపాది హోమాదులు చేస్తామో అప్పుడు ఆ మాలకు శక్తి అనేటటువంటిది జనరేట్ అయిపోయి దాంట్లో ఏమవుతుంది అని అంటే కనుక అది ఒక మహామాలగా మారి మనకు ఎప్పుడు కూడా రక్షణ కవచంలా ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక ఒక మాల మనం దైవిక పరమైనటువంటి ఏ వస్తువు తీసుకున్నా అందులో శక్తిని ఆపాదన చేసి ఇవ్వాలి. ఏ రకంగానైతే ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషిలో నడవడానికి శక్తి కావాలి, ఒక చెయ్యి లేపాలన్నా శక్తి కావాలి, మనం మాట్లాడాలన్నా శక్తి కావాలి. అలా శక్తి అనేటటువంటిది మనిషిలో ఉంటేనే ఈ శరీరం అనేటటువంటిది పనిచేస్తుంది. అదే ఒక రకంగా కోమాలో ఉన్నటువంటి వ్యక్తి శరీరం ఉంటుంది కానీ శక్తి ఉండదు. అంటే ఒక మాల నువ్వు కొనుక్కొని డైరెక్ట్గా వేసుకుంటే ఒక మాల లాగానే ఉంటుంది తప్ప అందులో నుంచి వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది బయటకు ప్రసరింపలేకపోగా అది వేసుకున్నా కానీ శుద్ధ దండగా అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒక మాల వేసుకున్నావు, కరంగళి మాల అంటే అది దైవిక పరమైనటువంటిది కాబట్టి అందులో ఎన్నో అయస్కాంత శక్తులు ఉంటాయి కాబట్టి అది నీకు నీ జీవితంలో ఉపయోగపడాలి అని అనుకుంటే తప్పకుండా దాన్ని శక్తిని ఆపాదన చేసి పూజ చేసి ఇస్తేనే అది మనం వేసుకున్న దానికి ప్రయోజనం అనేటటువంటిది కలుగుతుంది అని శాస్త్రీయ దృక్పథం ఉన్న తప్పకుండా ఫలితం ఉంటుంది. ఎందుకంటే పూజనీయం లేకుండా వేసుకున్నటువంటి ఏ దానికి కూడా ఫలితం అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే వస్తువుగానే ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు
ఉదాహరణకు ఒక రింగ్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక జాతి రత్నం పెట్టుకున్నాం, జాతి రత్నాన్ని నేను షాప్లో కొనుక్కున్నానండి, డైరెక్ట్ వేసుకున్నానండి అంటే అది ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందులో రక్తానికి ఈ యొక్క ఏదైతే స్టోన్ ఉందో దీనికి శక్తి రావాలి అంటే ఏం కావాలి, ఇందులో శక్తిని ఆపాదన చేసేటటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఒక క్షేత్రానికి వెళ్ళి అక్కడ దానికి అభిషేకాది క్రతువులు చేస్తేనే ఈ రత్నానికి ఒక శక్తి అనేటటువంటిది జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అయినప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది. అలాగే కరంగళి మాల అనేటటువంటిది కూడా దానికి పూజనీయంగా వాడుకొని దానికి చేయవలసినటువంటి క్రతువులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు అందరి ప్రాబ్లం ఒకే రకంగా ఉండదు, ఒక్కొక్కరి ప్రాబ్లం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి ఆర్థికపరమైన ఇబ్బందులు, కొంతమందికి సెలబ్రిటీ స్టేటస్ ఇబ్బందులు, కొంతమందికి ఆపర్చునిటీ, ఉద్యోగము, విద్య, ఆరోగ్యం, ఇలా అనేక మందికి అనేక రకాల సమస్యలు. వాళ్ళ ప్రాబ్లంని బట్టి మనం దానికి ఏ రకమైనటువంటి క్రతువులు చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటటువంటిది ఆలోచన చేసి మనం ఈ మాలను ఇస్తే గనక తప్పకుండా శుభం లాభం కలుగుతుంది. అయితే గురుగారు, మార్కెట్ లో కరంగళి మాల అనగానే రకరకాల డూప్లికేట్ అవి చూపిస్తున్నారు. మన దగ్గర ఎలాగ ఒరిజినల్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూపించండి గురుగారు ఎలా. అయితే దీంట్లో మొత్తం 3 రకాలు ఉంటాయమ్మా. అయితే దీంట్లో మొత్తం 3 రకాల మాలలు ఉంటాయి. ఈ 3 రకాల మాలలు, ఇది కరంగళి మాల. ఇది ఒరిజినలా కాదా తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే ఇక్కడ కెమికల్ ల్యాబ్ కు సంబంధించిన సర్టిఫైడ్ ఉంటుంది. ఈ సర్టిఫైడ్ చేసిన తర్వాతనే వాళ్ళకి, ఎందుకంటే మనం డబ్బు తీసుకుంటాం కదా, ఏదో ఒకటి ఇచ్చేస్తే వాళ్ళకి అయిపోతుంది కదా, వాళ్ళ రుణం తీరిపోతుంది, మన రుణం తీరిపోతుంది, అలా అనుకుంటే ఎప్పటికైనా అది మనకు పాపంగా చుట్టుకుంటుంది. వాళ్ళకు కూడా తెలుస్తుంది. మళ్ళీ రేపటి రోజు ఏమవుతుంది అంటే, అబ్బా గురువు గారు నమ్ముకున్నాం కదా, ఇలా మాకు డూప్లికేట్, అలా మాట రాకూడదు అనే ఒక కాన్సెప్ట్ తో నేను ఏం చేశాను, చాలా మంది అడిగారు, నేను స్టార్టింగ్ లో ఇవ్వనండి మీరు ఎక్కడైనా తీసుకోండి, కానీ ఈ మధ్య కాలంలో మీ ద్వారా కావాలి అని చాలా మంది ఫోన్ చేసి అడగడం ద్వారా ఏం చేశారంటే, సరే ఇది ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళకు మనం ఇవ్వడం ద్వారా వాళ్ళ జీవితంలో ఉపయోగపడాలి. నేను కూడా అడిగాను కదా ఒకసారి, చాలా మంది అడుగుతున్నారు, మీరు కూడా అడిగారు. మాక్సిమం డూప్లికేట్ దొరుకుతాయి మన ఇండియా సైకాలజీ అంటే ఒక ఒరిజినల్ తయారైందంటే వెంటనే డూప్లికేట్ తయారైపోతుంది. ఇప్పుడు చాలా పబ్లిక్ కూడా ఏమనుకుంటున్నారు, ఏదో ఒకట్లే తక్కువ ధరకు వస్తుంది తీసుకుందాంలే అనే ఆలోచనతో, అంటే వాళ్ళ స్తోమత పరిస్థితిని బట్టి తక్కువకి వస్తుంది కదా తీసుకుందాం. కానీ ఎప్పటికైనా సరే ఒరిజినల్ వేసుకుంటేనే మనకు శరీరానికి ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఇప్పుడు దీంట్లో ఈ 3 రకాలు ఉంటాయమ్మా. ఈ 3 రకాలు కూడా ఏ రకంగా ఉంటాయంటే, ఈ 3 రకాలు, ఇది ఒకటి పైనది వచ్చేసి 6 mm, అంటే పూస ఏదైతే 6 mm పూస, సెకండ్ వచ్చేసి 7 mm, కిందిది వచ్చేసి 8 mm, అంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే ఇవి కెమికల్ ల్యాబ్ నుంచి సర్టిఫై అయి వచ్చినటువంటి కరంగళి మాల. ఇది ఎప్పుడైనా మీరు ఎక్కడైనా చేసే, ఎందుకంటే వెనక దీని పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. దీనిని మనం ఏం చేస్తామంటే పూజనీయంగా చేసి వాళ్ళకు అందించడం జరుగుతుంది. ఇది ఎప్పటికైనా ఒరిజినల్ ఉంటుంది. దీని వెనక ఉన్నటువంటి టోటల్ వెనక ఏదైతే ఉందో అది మొత్తం టోటల్ రాసి పెట్టడం జరిగింది. ఇది పూజ చేసి వాళ్ళకు అందివ్వడం ద్వారా వాళ్ళ యొక్క మనోకామనలన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎప్పటికైనా ఒరిజినల్ తీసుకోవాలి. మార్కెట్లో తక్కువ ధరకు దొరుకుతుంది కదా అండి గురువు గారు, చాలా మంది తక్కువ అంటున్నారు. తక్కువ అనే వాళ్ళు అన్నారు అని అంటే అది 100% డూప్లికేట్ అయ్యే ఉంటుంది. ఒరిజినల్, ఇప్పుడు ఒకటి ఒరిజినల్ కావాలి, ఒక నిక్కచ్చైనటువంటి ఒక మాల మనకు కావాలి అని అనుకుంటే దాని ధర 100% ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మీరు కెమికల్ ల్యాబ్లో టెస్టిఫై చేసుకొని, ఒకవేళ మీకు దొరికింది అది ఒరిజినలా డూప్లికేటా, మీరు ల్యాబ్లో టెస్టిఫై చేసి తీసుకుంటే కనుక మీకు దాని యొక్క ఈ పూస యొక్క అర్థం అవుతుంది. మీకు లేదు అని అంటే కనుక అది మామూలుగా డూప్లికేట్, అంటే దానికి రంగులు పూయడం కానీ లేదా ఇతర మాలలు తీసుకొని దానికి పెయింట్ వేయడం కానీ ఇలాంటివి చేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. కాబట్టి అది ఎప్పటికైనా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక ఇలా ఒరిజినల్ ఉన్నటువంటి మాలను తీసుకుంటే వాళ్ళకి శుభం లాభం జరుగుతుంది. ఒకవేళ నేను ఇచ్చినా కూడా తప్పకుండా దానికి పూజ చేసే ఇవ్వడం జరుగుతుంది. పూజ చేయకుండా ఎవరికి నేను మాల పంపించను. వాళ్ళు ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రము, వాళ్ళ నక్షత్రము, వాళ్ళ రాశి, లేదండి మాకు నక్షత్రం తెలియదు, రాశి తెలియదు అంటే డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు అంటే పేరు, వ్యవహార నామం ఏదైతే ఉంటుందో దానిపైన పూజ చేసి హోమం చేసి వాళ్ళకు అందించడం జరుగుతుంది. ఇది వేసుకోవడం వల్ల ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగము మరియు ఆరోగ్యం, ఈ మూడింటికి కూడా ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. నెగిటివ్ ఎనర్జీ నుంచి ఎప్పుడు కూడా రక్షిస్తుంది. ఎదుటి వారి యొక్క నరదృష్టి, చెడు దృష్టి ఎక్కువగా ఉంది అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక రక్షణ కవచంలా ఉండి వాళ్ళని తప్పకుండా కాపాడుతుంది. అద్భుతంగా చెప్పారు. నిజంగా కరంగళి మాల గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి గురుగారు. ప్రత్యేకత చెప్పారు, ఎవరు వేసుకోవచ్చు చెప్పారు, ఎందుకు వేసుకోవాలో చెప్పారు. పైగా మన దగ్గర సర్టిఫైడ్ దొరుకుతుంది. అందులోనూ మళ్ళీ మీరు పూజ చేసి వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఎంత సర్టిఫై చేసినా
అది ఒక మిషన్ ద్వారా కట్ అయ్యి ఎంతో మంది అది కాళ్ళ దగ్గర పడుతుందో ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు. ఉలి దెబ్బలు పడతాయి, ఎన్నో దగ్గర రకాలైనటువంటి దాని మిషన్ కటింగ్ ఉంటుంది, దానికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు చుట్టుకుంటాయి. కాబట్టి దాని నుంచి రక్షణగా మనం ఏం చేస్తాం, పూజనీయంగా చేసి ఇస్తే వాళ్ళకు ఒక రక్షణ కవచంలా మారి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా వాళ్ళ మీద ఉంటుంది. ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చమ్మా, తప్పకుండా. కాకపోతే ఇది ఆర్డర్ చేసుకున్న వారం రోజుల తర్వాతనే వాళ్ళకి అందించబడుతుంది. ఇది కూడా చాలా మంది గుర్తుపెట్టుకుని ఆర్డర్ చేసిన వెంటనే మాకు కావాలి అంటే కుదరదు. ఎందుకంటే వారం రోజులు బిఫోర్ బుక్ చేసుకుంటే వాళ్ళకి పూజ, ఎందుకంటే మాకు కూడా పూజ చేయవలసినటువంటి నియమాలు ఉంటాయి, దానికి ఏ రకంగా పంపించాలి, కొరియర్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మాకు వారం రోజులు గడువు ఇస్తే తప్పకుండా వాళ్ళకి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత.